మనకి ఆల్రెడీ ఏపీలో ఎలక్షన్స్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఒక పక్కన ఎన్డీఏ కూటమి, ఒక పక్కన జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ సింహం సింగిల్గా వస్తుందని చెప్పేసి అంటున్నారు. మన 5 సంవత్సరాల పరిపాలన చూసుకుంటే ఒక 2 ఇయర్స్ కరోనా పోయినా 3 ఇయర్స్ పరిపాలనలో చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాల గురించి మీరు ఏం చెప్తారు? అంటే అది న్యూ స్టేట్, రెవెన్యూస్ తగ్గినాయి. ఏ గవర్నమెంట్ ఉన్నా, బాబు గారు గవర్నమెంట్ ఉన్నా, జగన్ గారు గవర్నమెంట్ ఉన్నా 100% వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ అంత కంప్లీట్గా అయిందని చెప్పలేం. ఉన్న దాంట్లో గుడ్లు మెల్ల అని చెప్పుకోవడం తప్పితే బాబు గారైనా జగన్ గారైనా దాంట్లో చేసేది ఏం లేదు. వాస్తవానికి కేంద్ర ప్రభుత్వం ఆ స్టేట్కి ఎక్కువ బడ్జెట్ను కేటాయించాల్సిన అవసరం ఉండే. అన్నిటికంటే ఎక్కువ స్పెషల్ స్టేటస్ అనేది ఇచ్చి ఉంటే మనకు ఎక్కువ బెనిఫిట్స్ వచ్చాయి. అవి రాజకీయ దురుద్దేశంతోన, లేదంటే ఆంధ్ర అంటే డిస్క్రిమినేషన్తోన, సౌత్ స్టేట్స్కు వాళ్ళు చూపిస్తున్న కపట ప్రేమ అనేది తెలియదు. కానీ 2 స్టేట్లు విడిపోయిన తర్వాత తెలంగాణ స్టేట్ సర్ప్లస్ రెవెన్యూతో ఉన్న ఇప్పుడు దాదాపు 6 లక్షల కోట్ల అప్పు ఇక్కడ అయింది. అక్కడ కూడా అప్పులతోనే స్టేట్ నడుస్తున్నది. పైగా రాబడి తగ్గింది. ఏదో బడ్జెట్ చూపిస్తున్నారు కానీ రాబడి తగ్గింది. కాబట్టి ఇంటర్నల్ రోడ్స్కే మనకు అక్కడ అసలు లేకుండా పోయిన పరిస్థితి. అంటే ట్రాన్స్పోర్టేషన్ అనేది ఆ రాష్ట్రం యొక్క డెవలప్మెంట్ను సూచిస్తుంది. సో మెయిన్ రోడ్స్ సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్తో పోసేది తప్పితే ఇంటర్నల్ రోడ్స్, చాలా రోడ్స్ నేను అన్ని జిల్లాలు తిరుగుతుంటా ఆంధ్రప్రదేశ్లో కూడా, కాబట్టి చూసిన. అదే కాదు, ఇప్పుడు సామాజిక ఇండ్ల పథకం కావచ్చు, లేదంటే కొంత ఎడ్యుకేషన్ ఫండ్స్ ఇప్పుడు వీళ్ళు ఏదో కొంత ఇప్పుడు ఈ గవర్నమెంట్ ఏదో స్కూల్స్ వాటి కొరకు ఎక్కువ కేటాయింపులు చేసినట్టుంది. కానీ అది సెంట్రల్ ఫండ్స్ కూడా వచ్చేవి ఉండే, రావట్లేవు. సో ఏదైనా కూడా విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ఆర్థికంగా కొంత నష్టపోయింది. దాన్ని రికవర్ చేసే బాధ్యత కేంద్ర ప్రభుత్వం తీసుకోవాల్సి ఉండే, తీసుకోలేదు. బట్ పొలిటికల్గా బెనిఫిట్ తీసుకోవడానికి కూడా అందరికంటే ముందున్నది. ఇప్పుడు ఏ స్టేట్లో ఎన్ని ఎంపీలు ఉన్నాయో, ఎన్ని బీజేపీకి వస్తాయో తెలియదు. కానీ ఆంధ్రప్రదేశ్లో అన్ని ఎంపీలు బీజేపీకే. అది ఎవరు గెలిచినా అన్ని బీజేపీకి. ఎందుకంటే బాబు, జగన్, పవన్ బీజేపీ అంటే. సో ఎవరికి వచ్చిన ఎంపీలైనా కూడా బీజేపీ ఖాతాలోకి పోతుంది. ఎందుకంటే కాంగ్రెస్కి అక్కడ స్టేక్ లేదు కాబట్టి. సో ఇప్పుడు కాంగ్రెస్కి ఓట్ పర్సెంటేజ్ పెరిగే అవకాశం ఉంది. మొన్న నేను నెల్లూరు పోయినా కదా, కొప్పులరాజు గారి దానికి ప్రచారానికి పోయినా. రాజమండ్రి, వైజాగ్ కూడా త్వరలోనే పోతా. అయితే కాంగ్రెస్ పార్టీ పట్ల ఎస్సీ ఎస్టీల్లో, ముస్లిమ్స్లో కొంత ఎక్కువ, క్రిస్టియన్స్లో ఎక్కువ ప్రేమ ఉంది. దాన్ని ఓటుగా మార్చుకోవడానికి కాంగ్రెస్ పార్టీ ఒక ప్రయత్నం చేస్తుంది. కానీ దేశవ్యాప్తంగా బీజేపీకి వచ్చిన వ్యతిరేకత కాంగ్రెస్ కొంత అనుకూలతను పెంచవచ్చు. ఒక రకంగా చెప్పాలంటే ఆడ జగన్ వర్సెస్ చంద్రబాబు కాదు, అది కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ. కాబట్టి మేము వాళ్ళ ముగ్గురిని కూడా బీజేపీ పార్ట్నర్స్ అలయన్స్, నేను జగన్ను కూడా బీజేపీ నుంచి వేరుగా చూడ. ఎందుకంటే ఆయన బీజేపీతో వ్యతిరేకం లేడు. రేపు సీట్లు వచ్చినాక బీజేపీకి తప్ప వేరే దానికి మద్దతు ఇచ్చే అవకాశమే లేదు. ఎందుకంటే మాతో లేడు కాబట్టి, ఇండియా కూటమిలో లేడు కాబట్టి. సో అది 25-25 బీజేపీకి ఏం చేయకుండానే వస్తున్నాయి. సో అప్పుడు ప్రజలు ఆలోచించాలనేది నా యొక్క విజ్ఞప్తి. వాళ్ళ వల్ల ఒరిగేది లేదు, మట్టి నీళ్ళు తప్పితే ఏమిచ్చింది బీజేపీ ప్రభుత్వం ఆంధ్రాకు. సో తెలంగాణకు కూడా ఆ లెక్కకు వస్తే స్వయం శక్తితో తెలంగాణ ఎదుగుతున్నది తప్పితే బీజేపీ ప్రభుత్వం చేసిందో, కేంద్ర ప్రభుత్వం చేసిందో ఏం లేదు. బట్ ఆంధ్రాలో ఈసారి తీర్పు ఎట్లుంటుందో చూడాలి. అంటే ఇప్పుడు తెలంగాణ ఏర్పడ్డ తర్వాత 5 ఇయర్స్ బాబు ఉంటే 5 ఇయర్స్ జగన్ ఉన్నాడు. మళ్ళీ 5 ఇయర్స్ బాబు ఇట్లాంటివి వచ్చినాయి అనుకో, అది తమిళనాడు పోలిన ఎన్నిక అవుతుంది. ఇక్కడ 10 ఇయర్స్ టెన్యూర్ నడుస్తున్నది. కేసీఆర్ గారు ఒక 9.5 ఇయర్స్ ఉన్నాడు. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చింది, మళ్ళీ వస్తుందనే ఆలోచన కూడా ఉన్నది. సో 2 తెలుగు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత దాని రాజకీయ స్వరూపము మార్చుకున్నాయి. సో అప్పుడు కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 10 ఇయర్స్ టెన్యూర్ ఉంటుండే. బాబు గారు ఒక 10 ఇయర్స్ ఉంటే కాంగ్రెస్ ఒక 10 ఇయర్స్ అట్లా ఉంటుండే. బట్ ఏదేమైనా మంచి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్కి రావాలి. ఎందుకంటే ప్రజలు చాలా కష్టాల్లో ఉన్నారు అక్కడ పర్టికులర్గా. సో ప్రజలు పథకాలతోనే సంతోషపడుతుందని అనుకోను. అది బాబు గారు చేసినా, జగన్ గారు చేసినా ఏదో ఒక తెలియని బాధ గుండెల్లో గూడుగట్టి ఉన్నది ఆంధ్రప్రదేశ్లో. సో దాన్ని మేము వస్తే మాత్రం, కాంగ్రెస్ పార్టీ వస్తే మాత్రం డెఫినెట్గా రాహుల్ గాంధీ గారు స్పెషల్ స్టేటస్ ఇవ్వడం కాదు, స్పెషల్ ఫండ్స్ పూలప్ చేయాల్సిన అవసరం ఉంది అక్కడ. ఎందుకంటే ఎంతో వెలిగిన ఒక వైభవం కాస్త ఎందుకో ఇప్పుడు నష్టపోతున్నట్టు అనిపిస్తున్నది. ఇప్పుడు మేము పుట్టింది ఆంధ్రప్రదేశ్లోనే, తెలంగాణ కొరకు కొట్లాడి తెలంగాణ స్టేట్ తెచ్చుకోవచ్చు కాక మా అడ్రస్లో ఆంధ్రప్రదేశ్ ఉంది. ఎప్పుడు కూడా అది నష్టపోవాలని సగటు తెలంగాణ ఉద్యమకారునిగా ఉండదు, కాంగ్రెస్ వాదిగా ఉండదు, మానవత్వంతో కూడిన వ్యక్తికి కూడా ఎవరికి ఆంధ్రప్రదేశ్ నష్టపోవాలని ఉండదు, ఏ రాష్ట్రం నష్టపోవాలని ఉండదు. పర్టికులర్గా పాలకుల యొక్క వైఫల్యము అక్కడ శాపంగా మారిందా అనే ఒక చర్చ కూడా ఉంది. ఇద్దరైనా సరే
బాబు గారికి విజన్ ఉంది అనే ఒక ఆలోచన ఉంది. బట్ ఎందుకో దాన్ని బీజేపీ ప్రభుత్వంతోనే ఎన్డీఏ కూటమిలో ఉండైనా కూడా తెచ్చుకోలేకపోయిండు. జగన్ ఎన్డీఏ కూటమితోనే అంటగాగిండు, జగన్ కూడా ఏం తెచ్చుకోలేకపోయిండు. సో వీళ్ళు బీజేపీని మెప్పించడానికి చేస్తున్న ప్రయత్నంగా కనపడుతున్నది తప్పితే వాళ్ళ స్వయం శక్తితో ఎదిగించాలనే ఆలోచనతో లేరు. అన్నిటికంటే ఎక్కువ కోస్టల్ క్యారిడార్ని ఎంపవర్ చేస్తే ఆంధ్రప్రదేశ్ను నువ్వు భారతదేశంలోనే ఒక స్వర్గధామంగా వెలిగే అవకాశం ఉంది. ఎందుకో మరి దాన్ని వాళ్ళు అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో వ్యాన్ పిక్ అనేది ఒకటి జరిగింది. అది కొంత ఏదో స్కాండల్గా అట్లా ఇట్లా చర్చ జరిగిన ప్రైవేటైజేషన్ కంటే కూడా మెరుగైనది ప్రభుత్వ రంగంలోనే ఎక్కువ ప్రజలకు మేలు చేకూరుతుంది. కాబట్టి ప్రభుత్వం ఆ 900 పైచిలకు కిలోమీటర్లు ఉన్న ఆ క్యారిడార్ను, కోస్టల్ క్యారిడార్ను ఎంపవర్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు చెన్నై చూడు ఎంత సూపర్ పవర్ అయింది. ఎందుకు వైజాగ్ మనకు కాలేకపోతుంది? ఎందుకు మనకు గంగవరం ఉంది? మీరు అట్లా చూసుకుంటూ వస్తే భీమిలి నుంచి మొదలు పెడితే అప్ టు అది శ్రీహరికోట వరకు. సో ఇవన్నీ కూడా చేయాల్సిన అవసరం ఉంది. బట్ అంత సంగ్రహంగా ఆంధ్రప్రదేశ్ను స్టడీ చేసి అంత ఓవరాల్మింగ్తో లేదంటే సమగ్ర ఒక అభివృద్ధి ప్రణాళిక ఆంధ్రప్రదేశ్కి ఇచ్చే నాయకత్వం రావాలని కోరుకుందాం. అది మేము వస్తే మాత్రం డెఫినెట్గా ఏ ప్రభుత్వం వచ్చినా కూడా మేము ఆంధ్రప్రదేశ్కి సహకరిస్తాం. షర్మిల గారి పాత్ర ఏపీలో కాంగ్రెస్ అధికారులను తీసుకురావడానికి సరిపోద్ది అంటారు సార్? ఇప్పుడు తను బాగా వేసింది, ఓట్ పర్సంటేజ్ పెరుగుతుంది. భవిష్యత్తులో 2029కి అక్కడ మా యొక్క స్టేక్ పెరుగుతుంది. ఇప్పుడు కొన్ని ప్రాంతాల్లో గెలిచే అవకాశాలు కూడా లేకపోలేదు. ఇప్పుడు కడప, నెల్లూరు లాంటి, ఇటు వైజాగ్ లాంటి కొన్ని ఒక 5-6 ప్యాకెట్స్ చాలా స్ట్రాంగ్గా కాంగ్రెస్ పాజిటివ్ ఉన్నది. బట్ అది అంటే ఎక్కువ అతి ఆశ అవుతుందేమో. కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది అని అంటే అతి ఆశ అనుకోవచ్చు, కానీ గెలవాల్సిన అవసరం ఉంది. అంటే అక్కడ దేశంలో ఉండే పార్టీలో ఏ ఒక్క పార్టీని కూడా ఈ రాష్ట్ర పార్టీలు నిలువరించే పరిస్థితిలో లేరు, ఎదిరించే పరిస్థితిలో లేరు. సో నేనేమంటా, మాకు అక్కడ ఓట్లు సీట్లు వచ్చినా రాకపోయినా షర్మిల గారి పోరాటం డెఫినెట్గా ప్రజల్లో ఒక ప్రెషర్ గ్రూప్గా తయారవుతున్నది. వారి వల్ల ఏ ప్రభుత్వం వచ్చినట్టు, జగన్ గారి ప్రభుత్వం వచ్చినా, బాబు ప్రభుత్వం వచ్చినా కూడా ఆ ప్రెషర్ పెరుగుతుంది. సో 2029 వరకు మాత్రం వీళ్ళిద్దరు ఫెయిల్యూర్ అవుతారు డెఫినెట్గా. అప్పుడు కాంగ్రెస్కి అవకాశం ఎక్కువ ఉంటుంది. ఎక్కువ అవకాశం అనే దానికంటే కూడా ప్రజలు అర్థం చేసుకుంటారు. విడిపోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ మీద ఉన్న నెగిటివ్ ఇప్పటికే తగ్గింది, రేపటికి మరింత తగ్గుద్ది అనేది మా యొక్క అభిప్రాయం. పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు సార్, ఆయన ఎంతవరకు మెజార్టీ రావచ్చు సార్? పిఠాపురం నుంచి చేస్తుండ్రు చంద్రబాబు గారు, వారు కలిసి చేస్తుండ్రు. వాళ్ళ ఇద్దరి కలిసి పోతే ప్యాసిఫై అయితే గెలిచే అవకాశాలు ఉంటాయి. గెలవాలనే కోరుకుందాం, కానీ భాజపాతో ఉండడం అనేది ఇప్పుడు చెగువేరా జెండా పెట్టి, జనసేన అని రెడ్ కలర్ పెట్టి, చివరాఖరికి వచ్చేసి బీజేపీ మతం పాట పాడడం అనేది యువతలో ఏమో ఎంత మేరకు మరి ఆంధ్ర ప్రజలు యాక్సెప్ట్ చేస్తారో చూడాల్సిన అవసరం అవుతుంది. సో తను అనుకున్న నేపథ్యానికి తను వ్యవహరిస్తున్న తీరుకు పొంతన లేదు. సో మేము మామూలుగా గదర్ గారితో తనకు సాన్నిధ్యం ఉంది, మేము కూడా గదర్ గారితో దగ్గర ఉన్నాం. అంటే విప్లవ భావజాలం అంటే చైతన్య పూరితమైన ఆలోచన ఉంటాను, కానీ రైటిస్ట్గా ప్రత్యేకించి ఇక మనోడు కూడా ఇక మత రాజకీయాలకు తెరలేపినట్టే కదా. సో చెగువేరాకు లేదంటే కమ్యూనిజానికి, రెవల్యూషన్కు, మతానికి సంబంధం ఉండదు. ఈ మతాన్నైనా ఎవరైనా ఆచరించవచ్చు, కానీ మతమే రాజకీయాలు చేసుకుంటున్న బీజేపీతో ఉండడం అనేది తనకి ఎంత మేరకు కలిసి వస్తుందో చూడాల్సిన అవసరం ఉంది సార్. అలాగే రీసెంట్గా జగన్మోహన్ రెడ్డి గారి మీద అయితే దాడి జరిగింది సార్, అది రాయితో, గులకరాయితో. లాస్ట్ టైం ఎలక్షన్ ముందు కోడికత్తి డ్రామాలాగా ఇది కూడా ఒక డ్రామా అని చెప్పేసి ప్రతిపక్ష పార్టీలు అంటున్నారు. అధికార పక్షాలు ఏమో వీళ్ళు చేశారని ఒకళ్ళ మీద ఒకళ్ళు చెప్పుకున్నారు సార్. సార్ దీని గురించి మీరు ఏం చెప్తారు? ఇప్పుడు పొలిటికల్ డ్రామాలు అనేది ఒక ఎత్తు, దాడి అనేది మాత్రం అప్రజాస్వామికమే కదా. అది చిన్నదా పెద్దదా అనేది అసలు ఎవరేసిర్రు అనే విషయం పక్కన పెట్టు, అది తేల్చాల్సింది ప్రభుత్వము. అది కానీ సమాజం దృష్టిలో మాత్రం మీరు అన్నట్టు ఇట్లా పోయింది కోడికత్తి, గులకరాయి, ఇట్లా ఏదో శ్రీశ్రీ కవితగా కాకి పెట్టే సబ్బు వీళ్ళు అన్నట్టు కోడికత్తి గులకరాయి కింద పడిపోయింది. కానీ దాడి పోనీ ఎవరు చేసినా కూడా ఇంకా కొంత తీవ్రంగా జరిగితే ప్రజాస్వామ్యంలో దాడి అనేది ఎప్పుడు కూడా మనం అంగీకరించకూడదు, అది ఎవరికి జరిగినా సరే. అది ఇప్పుడు బాబు గారి మీద ఒక రకమైన ప్రజాస్వామిక దాడి జరిగినప్పుడు కూడా అందరం స్పందించినాం కదా. అంటే అక్రమంగా అన్యాయంగా అరెస్ట్ చేయడం కూడా అది ఒక రకమైన దాడిని. సో అలాంటివి మనం యాక్సెప్ట్ చేయొద్దు. ప్రజాస్వామ్యయుతంగా ఎవరి విధానాలు వాళ్ళు చెప్పుకొని భవిష్యత్తుకు బాటలు వేసుకుంటే మంచిది. ఈ దాడుల సంస్కృతి అనేది అంత మంచిది కాదని నా అభిప్రాయం.
లోకేష్ గారి భవిష్యత్ మంగళగిరి నుంచి ఈసారి ఎలా ఉండబోతుంది? ఎమ్మెల్యే కానీ మా విజయ అవకాశాలు ఉన్నాయంటారు. ఈసారి గెలిచే అవకాశాలు ఉంటాయని అనుకుంటుండ్రు అందరూ. బట్ కన్ఫ్యూజన్ ఎందుకంటే లోకేష్ గారి ఇష్యూ అని కాదు, కొంతమంది జగన్ అని, కొంతమంది బాబు అని, ఈసారి నెగిటివ్ ఉందని, ఈసారి కూటమికి అనుకూలత ఉందని, తర్వాత ఇట్లా కొంత బెట్టింగ్స్ కూడా జరుగుతున్నాయి. లోకేష్ కొంత పరిపక్వత అయితే పెరిగిన మాట వాస్తవం, అంతకంటే ముందు కంటే కూడా ఇప్పుడు కొంత మాస్గా మూవ్ అవుతున్నాడు చూస్తున్నాం కదా. సో పవన్ కళ్యాణ్లో కూడా ఆ చేంజ్ వచ్చింది న్యూ లీడర్షిప్లో. మీన్స్ బాబు గారి గురించి మీరేం కొత్తగా చెప్పనక్కర్లేదు, జగన్ ప్రూవ్డ్ లీడర్. బట్ ఎదుగుతున్న నాయకత్వంలో వీళ్ళిద్దరిలో కొంత క్వాలిటేటివ్ చేంజ్ కనపడుతుంది. అది ప్రజలకు ఉపయోగపడాలి, వాళ్ళ కోసమే కాకుండా. నా దృష్టిలో మనోడు ఏదో యువగలం అని చెప్పి కొంత యాత్ర చేసినట్టుంది, పాదయాత్ర చేసినట్టు, దానివల్ల ప్రజల్లో తిరిగితే ఎక్కువ క్వాలిటేటివ్ లీడర్ అవుతారు ప్రజలతో మమేకమైతే. అంటే ఫస్ట్ ఫ్లోర్ లీడర్ కాకుండా, అంటే పైనుంచి ప్రజల్ని చూడకుండా వాళ్ళతో కలిసి చూస్తే ప్రజలు బాగా అర్థమవుతారు, ప్రజా సమస్యలు అర్థమైతే మీరు మాట్లాడే భాషలో కూడా తేడా వస్తుంది. వాళ్ళ సమస్యలను వింటే మనిషి ఉన్న ప్రతి వాళ్ళు కూడా చెల్లిస్తారు, కాబట్టి అప్పుడు రియల్ లీడర్ అవుతాడు. అట్లా కొంత లోకేష్లో ఆ చేంజ్ కనపడుతుంది. అది గెలుపు వరకు రావాలని కోరుకుందాం, ఎందుకంటే ప్రజల కొరకు కొట్లాడేటోళ్ళు. ఇప్పుడు తను చంద్రబాబు గారి కొడుకు కాబట్టి కొంత వాయిస్ ఉంటుంది, మీడియాలోనైనా బయటనైనా వాయిస్ ఉంటుంది. అట్లాంటి వాళ్ళు గెలిస్తే కొంత మేలు కూడా జరిగే అవకాశం ఉంటుంది. రీసెంట్గా తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అయితే కామెంట్ చేశారు సార్, జగనే మళ్ళీ అధికారంలోకి వస్తారని చెప్పేసి. దీన్ని ఎలా చూడాలి సార్? ఇక దాని కొత్తగా ఏమున్నది, పోయినసారి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చిండు, ఈసారి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వలేకపోతుండే, ఎందుకో తెలియదు కానీ. సో అందుకనే తెలంగాణలో కూడా బీజేపీ బీఆర్ఎస్ కలిసే ఉంటాయి. అక్కడ కూడా జగన్తో వారు మమేకమైంది బీజేపీ నిర్ణయం మేరకే. ఇప్పుడు మళ్ళీ బాబు గారిని అనలేడు, ఎందుకంటే ఇక్కడ గతంలో టీడీపీ మాతో పొత్తుతో ఉండే కదా మొన్న ఎన్నికల్లో, అందుకని అనలేడు. కాబట్టి కేసీఆర్ జగన్ పాటే పాడతాడు, ఎందుకంటే వాళ్ళ ఆధ్యాత్మిక గురువులు, తర్వాత ఆర్థిక గురువులు, సామాజిక గురువులు అంతా ఒకే ఓతాను ముక్కలే. కాబట్టి జగనే గెలవాలని కోరుకుంటారు, అది సహజం. బట్ మేము మాత్రం అది ఎట్లా ఉన్నా కాంగ్రెస్ పార్టీ ఆలోచన విధానంతో ఉండే పార్టీ గెలవాలని కోరుకుంటాం, ఎందుకంటే అది రేపు రాజ్యాంగ రక్షణే కాదు, ప్రజాస్వామ్య పునరుద్ధరణ కూడా కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం. ఇక్కడ ఎందుకంటే భారతదేశంలో ప్రజాస్వామ్యం ఉన్నది అని అనుకోవడానికి కొంచెం ఇబ్బంది పడాల్సిన పరిస్థితి వస్తే, రేపు ఇంకా ప్రమాదంలో పడకుండా ఉండాలంటే కాంగ్రెస్ అనుకూల ప్రభుత్వాలే రావాల్సిన అవసరం ఉంది. అన్నిటికంటే ముఖ్యంగా వాళ్ళిద్దరూ ఒకే కత్తిలో, ఒకే వరలో రెండు కత్తులు ఇమిడినాయి బీజేపీతో, అది కొంత ఇబ్బందికరం ఆంధ్ర ప్రజలకు. అలాగే ఒకసారి చూసుకుంటే ఎన్డీఏ కూటమికి ఎన్ని సీట్లు రావచ్చు సార్? ఇప్పటికీ 180 వరకే వాళ్ళకి చూపిస్తుంది. నిన్నటికి జరిగిన 160+ ఎన్నికల్లో 60 మీద ఉన్నాం ఇద్దరం, కాంగ్రెస్ సింగిల్గా, బీజేపీ సింగిల్గా, కొన్ని మీడియా ఛానల్స్ ఇచ్చిన దాని ప్రకారం. సో ఎదురుగాలి మొదలైంది రెండవ దఫాకే. డెఫినెట్గా బీజేపీ ఈసారి ఎన్డీఏ కూటమి, ఇండియా చేతిలో ఓటమి పాలు తప్పదని నాకు అనిపిస్తుంది. వైసీపీకి ఎన్ని సీట్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి? చూడాలి, అది నెక్ టు నెక్ ఉన్నది. గ్రాడ్యువల్గా ప్రభుత్వం తగ్గుతున్నది, ప్రతిపక్షం లేస్తున్నది. ఎంత మేరకు ఇది లేచి ఎంత మేరకు అది తగ్గుతుంది అనేది కూడా ముఖ్యమే. కొన్ని సర్వేలు జగన్కి అనుకూలంగా, కొన్ని సర్వేలు కూటమికి అనుకూలంగా వచ్చిన ప్రజా సర్వే ఎట్లా ఉందనేది చూడడంలో కొంత ఇప్పుడే చెప్పేంతటి స్పష్టమైన వైఖరి అయితే ఆంధ్ర ఎన్నికల్లో మనకు కనబడట్లేదు. సో నేను ఆల్మోస్ట్ ఆల్ ఇటు అంటే రాయలసీమ ప్రాంతంలో ఎక్కువ ఈ మధ్య తిరిగింది కాబట్టి రాయలసీమలో కొంత వైసీపీకి కొంత అడ్వాంటేజ్ ఉంటుంది. మళ్ళీ తూగో పాగో ఎట్లా ఉంటుంది అనేది చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఉత్తరాంధ్ర డిసైడింగ్ ఫ్యాక్టరే ఉంటుంది. సో ఇవన్నీ కూడా ఏరియా క్లస్టర్ వైజ్గా డిఫరెంట్గా ఉన్నది అది. సో చూడాలి ప్రభుత్వం చేంజ్ అవుతుందా లేకపోతే ప్రభుత్వం కొనసాగుతుందా అనేది కూడా ఒక ఇంట్రెస్టింగే చూడాలి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. అన్న గుడ్ మార్నింగ్ అన్న. గుడ్ మార్నింగ్ అన్న. మీ పేరు? ప్రకాష్ రెడ్డి. ఏపీలో మనకి ఎలక్షన్స్ స్టార్ట్ అయిపోయినాయి, వాడివేడిగా ప్రచారాలు స్టార్ట్ అయినాయి. ఒక పక్కన ఎన్డీఏ కూటమి, జగన్మోహన్ రెడ్డి గారు సింగిల్గా వస్తా అంటున్నారు. ఈ 5 సంవత్సరాల వైసీపీ పరిపాలనలో మీరు ఏం అబ్జర్వ్ చేశారు? యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడున్న ఏవైతే ఆయన ఈ నవరత్నాలు అనే స్కీమ్ పెట్టాడో డెఫినెట్గా అదైతే పెద్ద ఇంపాక్ట్ చూపవచ్చు. ఎందుకంటే ఇప్పుడు మనకు సెంట్రల్ గవర్నమెంట్లో మెయిన్ నరేంద్ర మోడీ ఉన్నాడు కాబట్టి మనకి స్కోప్ ఉంటుంది డెవలప్మెంట్కి ఫర్దర్ ఏదైనా ఏ స్టేట్ అయినా కూడా. బట్ ఎందుకంటే ఇక్కడ ఇండివిజువల్గా స్టేట్ ఆదాయాన్ని చూసుకున్నా కూడా లేకపోతే ఇంకొకటి కూడా ఐటీ సెక్టర్ మనకి పెద్ద ఏం లేదు ఏపీలో. సో డెఫినెట్గా ఏంటంటే
ఆ ఇన్కమ్ అనేది సోర్స్ లేదు మనకి. మ్యాక్సిమం మనకి ఏముండేది వైజాగ్ స్టీలు లేకపోతే చిన్న చిన్న ఇండస్ట్రీ లేదు. బట్ ఈయన మన రాష్ట్రాన్ని పెట్టి కొన్ని కోట్లు అప్పు చేసి తర్వాత ఫర్దర్గా ఆ డెవలప్మెంట్ అనేది చూపించలేడు. ఇప్పుడు రీసెంట్గా మళ్ళీ కొన్ని స్కీమ్స్ వదిలాడు, మేనిఫెస్టో ప్లస్ అని చెప్పేసి పెట్టాడు. సో దానివల్ల పెద్ద ఇంపాక్ట్ ఏమి ఉండదు. ఎందుకంటే ఆల్రెడీ ఇప్పుడు 3 పార్టీస్ అనేది ఎందుకు ఇన్వాల్వ్ అయినారంటే ఇప్పుడు ఈయన చేసే స్కామ్స్ని ఇండివిజువల్గా పోరాలంటే కష్టం. ఏదర్ జగన్ అయినా లేకపోతే పవన్ కళ్యాణ్ అయినా లేకపోతే నరేంద్ర మోడీ అయినా. ఇంకోటి ఇప్పుడు స్టేట్ పాలిటిక్స్లో ఎలా ఉంటుందంటే ఇప్పుడు మీరు చెప్పినట్టు కోస్తా ఆంధ్ర ఇట్లా సైడ్ అయితే పక్క టీడీపీ, అక్కడ నో డౌట్ దాంట్లో. ఇక్కడ ఈ రాయలసీమకి వచ్చేదాకా ఈ క్యాస్ట్ ఫీలింగ్ ఎక్కువ ఉంటుంది, ఇంక్లూడింగ్ ఐఎమ్ ఆల్సో రెడ్డి. క్యాస్ట్ ఫీలింగ్ చూపిస్తారు. ఎందుకంటే ఇక్కడ కొంచెం టఫ్ ఉంటుంది, కానీ కోస్తాంధ్ర డెఫినెట్గా టీడీపీనే మనకి డిసైడ్ చేసి కూడా ఈస్ట్ వెస్టే కదా ఇప్పుడు ఎలక్షన్స్ వస్తారు ఆంధ్ర డెఫినెట్గా. ఎందుకంటే వాళ్ళు చాలా ఇంపాక్ట్ అయ్యారు. ఇప్పుడు ఈవెన్ ఇప్పుడు యాజ్ ఐఎమ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ సపోజ్. సో ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే ఈవెన్ నేను చెప్పలేను నా స్టేట్ నాకు రాజధాని ఏంటని. ఈవెన్ వీ హ్యావ్ 3 క్యాపిటల్స్ అని చెప్పేసి చెప్పారు. లైక్ ఇప్పుడు ఇప్పుడు కర్నూలు సుప్రీంకోర్టు సంథింగ్ అని చెప్పేసి చెప్పారు, కానీ దానివల్ల పెద్ద ఇంపాక్ట్. ఇప్పుడు ఈవెన్ మనం చెప్పుకుని కూడా ఇప్పుడు నార్మల్గా జనాలు తిరిగినప్పుడు కూడా ఏమంటారు, ఒక స్టేట్ గురించి చెప్పాలా, ఒక స్టేట్ పాలిటిక్స్ గురించి మీరు రాజధాని అంటే కూడా చెప్పుకోలేకున్నాం. ఇప్పుడు మన హైదరాబాద్లో కూడా దానివల్ల ఏం యూజ్ లేదు. అలాగే మనకి పోలవరం బ్రిడ్జ్ కూడా తక్కువ టైంలో కంప్లీట్ చేస్తారని చెప్పి ప్రామిస్ చేశారు కదా. అనిల్ కుమార్ యాదవ్ గారు చెప్పారు కదా 2022 బై ఎనీ కాస్ట్ వీ విల్ ఫినిష్ ద ప్రాజెక్ట్ అని. నథింగ్ విల్ హ్యాపెన్. ఫర్దర్గా ఇంకొకటి అయినా పోలవరం ప్రాజెక్ట్ కావాలంటే స్టేట్కి బడ్జెట్ లేదు. ఏ చేసినా కూడా స్టేట్కి బడ్జెట్ లేదు. పోలవరం ప్రాజెక్ట్ కావాలంటే అంత సీనే కాదు. డెఫినెట్గా ఇట్ విల్ బి డన్ బై సిబిఎన్. పోలవరం ప్రాజెక్ట్ గురించి మీరు మాట్లాడారు. సో పోలవరం ప్రాజెక్ట్ అనేది యాక్చువల్గా ఇది రాజశేఖర ప్రభుత్వంలో అయిపోవాలి. బట్ ఏంటంటే వీళ్ళు ఏదైతే చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన బడ్జెట్ ఉందో పోలవరం గురించి, బట్ మళ్ళీ దీనిలో రీస్ట్రక్చరింగ్ రీబిల్డింగ్ అని చెప్పేసి మళ్ళీ దాన్ని ఎవరైతే బిల్డింగ్ చేశారో లైక్ ఇప్పుడు కొన్ని కోట్లు అని చెప్పేసి ఏదో స్కామ్ జరిగిందని చెప్పేసి మళ్ళీ వీళ్ళ టీంని ఇన్వాల్వ్ చేసి సో దట్ అది కూడా మనకు అవ్వలేదు. ఇప్పుడు జగన్ ఏదో చేస్తాడని చెప్పేసి ఇన్వాల్వ్ అయ్యాడు, అక్కడ ఏదో వాళ్ళ టీంని దింపేసి ఏవో జరిగింది స్కామ్ జరిగిందని, బట్ వాళ్ళు కూడా పూర్తి కాలేదు. డెఫినెట్గా దానిపైన నాలెడ్జ్ ఎంత బడ్జెట్ ఫోర్కాస్టింగ్ అనేది ఎవ్రీథింగ్ విల్ బి మన చంద్రబాబు నాయుడికి మ్యాక్స్ తెలుసు. ఎందుకంటే జస్ట్ ఒక వర్డ్స్ చెప్పడం ప్రజల్లో చెప్పేసి ఇది నాకు కావాలి ఇంకోటి అని చెప్పేసి ఏదో చేస్తున్నాము, నథింగ్. అలాగే అభివృద్ధి సంక్షేమ పథకాలు అందినాయి కరెక్టే అన్న. పిల్లలకి చిన్నపిల్లలకి స్కూల్కి వెళ్ళి వాళ్ళు స్కూల్ డెవలప్ చేశారు, బట్ యువతకి జాబులు లేకుండా చేశారు కదా. జాబ్ క్యాలరీ చేస్తారని అన్న అదే రిక్వైర్మెంట్, అదే మన వేకెన్సీ అనేది మన ఏపీలో ఉంటే లైక్ లెట్స్ టేక్ ఎన్ ఎగ్జాంపుల్, మన కియా ఉంది అనంతపూర్లో రీసెంట్గా లాస్ట్ ఎలక్షన్ బిఫోర్ స్టార్ట్ చేశారు. సో అక్కడ ఏమైందంటే మనోడు కొద్దిగా ఈ మనీ పరంగా డిమాండ్ చేశారు. మ్యాక్స్ కర్ణాటక వెళ్ళిపోయాయి. ఈవెన్ ఐఎమ్ ఆల్సో అప్లైడ్ అమర్ రాజా, ఈవెన్ హెచ్సిఎల్ స్టేట్ షీట్ హెచ్సిఎల్ విజయవాడలో ఉంది, అది కూడా వర్కౌట్ అవ్వట్లేదు. వైజాగ్ వస్తుందని చెప్పేశారు కదా, అదేమైందండి? అంతా ఇవన్నీ ఫేక్ న్యూస్ అంతే. ఎందుకంటే ఎగ్జాక్ట్గా ప్రాపర్ ఇప్పుడు అదే రిక్వైర్మెంట్ ఉంటే డెఫినెట్గా ఆనే చేసుకుంటారు కదా. ఈయన 1,50,000 జాబ్స్ వాలంటరీ జాబ్స్ ఇచ్చాడు, ఓకే అది. కానీ ఎగ్జాక్ట్గా ఏంటంటే ఆ జాబ్స్ ఎన్ని రోజులు ఉంటుంది, గవర్నమెంట్ మారితే ఇదైపోతుంది కదా. సో దాన్ని బేస్ చేసుకొని మేము 2 లక్షల జాబులు ఇచ్చామని చెప్పడం న్యాయం కాదు. అది వాలంటీర్ వ్యవస్థ గురించి మీరు ఏం చెప్తారు? వాలంటరీ వ్యవస్థ అనేది మంచిదే, బట్ ఏంటంటే ఎగ్జాక్ట్ ఇప్పుడు మీరు చెప్పినట్టు ఈవెన్ నేను నా ఇంటి డాక్యుమెంట్స్ కూడా వాళ్ళ దగ్గరే ఉండిపోయాయి. లైక్ జస్ట్ 1 ఓటీపీ అని చెప్పేసి వస్తారు పొద్దున్నేసి. వాళ్ళ సేవలు అయితే ఓకే ఫైన్, ఐ మీన్ లైక్ వాళ్ళు పెన్షన్ ఇవ్వడం కానీ ఇంకోటి ఎవ్రీథింగ్ ఫ్యామిలీ ఇన్ఫర్మేషన్ తెలుసుకొని ఆ డేటా తీసుకొని గవర్నమెంట్ దగ్గర ఉండడం న్యాయం కాదు. అలాగే మనకి వైసీపీలో బూతుల మంత్రులుగా పేరున్న 4 మంత్రులు ఉన్నారు కదా, కొడాలి నాని, అనిల్ కుమార్ యాదవ్, అంబటి రాంబాబు, పెర్ని నాని. వీళ్ళు ఎందుకు గత కొన్ని రోజులుగా చాలా సైలెంట్ అయిపోయి అన్న? యాక్చువల్గా వాళ్ళ గురించి మాట్లాడడం చాలా తక్కువ మాట్లాడాలి. ఎందుకంటే సో నార్మల్గా ఇంత చదువుకున్న దేశంలో ఇంత ఎడ్యుకేటెడ్గా ఉన్న పీపుల్ ఎవడైనా కానీ ఒక క్లారిఫికేషన్ లేకుండా గొడవలకు దిగి అసెంబ్లీలో ఏది మాట్లాడాలో తెలియక కనీసం ఒక నాలెడ్జ్ లేకుండా మాట్లాడి ఏదో డెవలప్మెంట్ గురించి మాట్లాడాలంటే గొడవలు దిగి ఇవన్నీ అరాచకంగా మాట్లాడుతున్నారు. ఇది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇలాంటి మినిస్టర్లు ఉండడం కూడా వేస్ట్. ఎందుకంటే నువ్వు పర్టికులర్గా ఒక టాపిక్ గురించి మాట్లాడేటప్పుడు డైవర్ట్ చేసి ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఒక విమర్శ చేస్తే వాడికి 3 పిల్లలు 4 పిల్లలు అని చెప్పేసి ఇవన్నీ డ్రామాలు ఆడతారు. కానీ
ఏమన్నా అడిగితే ఎగ్జాక్ట్గా ఆ రోడ్స్ కానీ డెవలప్మెంట్ కానీ ఏది లేదు, నథింగ్. జస్ట్ ఏమన్నా అంటే విమర్శలకు పోయి ఫైటింగ్ ఏదైతే బూతులు మాట్లాడేసి ఏదో వైరల్ అయిపోయి ఏదో చేస్తున్నాం అని చెప్పేసి నథింగ్. అలాగే పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు. ఈసారి ఎంత మెజార్టీ రావచ్చు? డెఫినెట్గా నా ఒపీనియన్ అంటే, నా ఒపీనియన్ కాదు, చాలామంది యూత్ ఒపీనియన్ ఏంటంటే మ్యాక్స్ ఈసారి మనకంటూ ఒక థింగ్ ఏంటంటే ప్రతిపక్షం అనేది లేకుంటే రాజకీయం లేదు, ప్రతిపక్షంలో నిలదీసేవాడు లేకుంటే ఎవరు లేడు. సో డెఫినెట్గా ఒక స్ట్రాంగ్ ప్రతిపక్షంగా మనకి ఎప్పుడైతే మన పవన్ కళ్యాణ్ ఉన్నాడో డెఫినెట్గా ఆయన ఉంటే అసెంబ్లీలో సో జరగాల్సిన అభివృద్ధి కానీ ఫర్దర్గా ఏదైనా డెవలప్మెంట్ కానీ డెఫినెట్గా ఆయన వల్ల అవుతుంది. ఎందుకంటే క్వశ్చన్ చేసేవాడు లేనప్పుడు డెవలప్మెంట్ గురించి అయితే ఎవడు ఉన్నాడు. అలాగే లోకేష్ గారు భవిష్యత్తు ఎలా ఉండబోతుంది? మళ్ళీ మంగళగిరి నుంచి పోటీ చేస్తున్నారు కదా. ఈసారి యాక్చువల్ లాస్ట్ టైం యాక్చువల్గా లిటిల్ బిట్ మెజారిటీతో ఓడిపోయినాడు. బట్ డెఫినెట్గా ఈసారి మాత్రం పక్కా ఆయన గెలుస్తాడు. 5 yearsతో కంపేర్ చేసుకుంటే ఆయన చాలా చేంజ్ అయిపోయాడు యాటిట్యూడ్ పరంగా. చాలా చేంజెస్ వచ్చాయి. అందట్టు మనకి ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ ఉంది. సో డెఫినెట్గా ఏ స్కీమ్ ఇప్పుడు ఒక చిన్న ఒక సపోర్ట్ కావాలంటే మనం పక్క ఎవడో మినిస్టర్ని అడిగి ఇంకోటి వెళ్ళి చేయించుకోవాలి. బట్ వీళ్ళగా డైరెక్ట్గా వాళ్ళు ఇన్వాల్వ్ అయిపోయి ఇప్పుడు నరేంద్ర మోడీ కూడా డైరెక్ట్గా డెఫినెట్గా పోయి వాళ్ళకి అడిగే హక్కు ఉంది. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ ముగ్గురు కలిసి కూటమితో వచ్చినారు కాబట్టి డెఫినెట్గా ఇట్ విల్ బి విన్. అలాగే రీసెంట్గా జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి జరిగిందన్న ఒక గులకరాయి. లాస్ట్ టైం ఎలక్షన్ ముందు ఇది కోడికత్తి రామాలాగా క్రియేట్ చేశారు. ఇప్పుడు కూడా ఎలక్షన్ ముందు సానుభూతి కోసమని అంటారు ఇదంతా. అన్న యాక్చువల్గా ఇవన్నీ వన్ టైప్ ఆఫ్ స్టంట్స్. ఓకే, ఇప్పుడు నిజంగా అంటే ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ తీసుకో, వాళ్ళ బాబాయ్ చంపేసింది. ఇంతవరకు నార్మల్గా ఒక సీఎం అయి ఉండి ఇప్పుడు నేనే సీఎం అనుకో డెఫినెట్గా నా కేసు నేను రిజాల్వ్ చేసుకోకుండా రాష్ట్రంలో ఏదో పొడిచేస్తా అంటే అంత సీనే కాదు. ఎందుకంటే నీ సమస్యలు నువ్వు ఇంతవరకు సిబిఐతో కానీ లేదా ఇంకోటి ఎంక్వైరీ చేయించుకోలేక డైరెక్ట్ ఏదో జనాల మీద పడిపోయి మా బాబాయ్ని అవినాష్ రెడ్డి అది అని చెప్పేసి చేశారు. కానీ నథింగ్, యాక్చువల్గా మొత్తం స్కామ్ ఇది. ఇప్పుడు వాడికి ఏం పట్టింది? ఇప్పుడు వాడు సరే ఎవరైతే గులకరైతే కొట్టినాడో అది అంటున్నారు కదా, సరే ఆ రాయి కూడా ఇంతవరకు ఫైండ్ అవుట్ చేయలేదు, ఆ మనిషిని పట్టుకోలేదు, ఆ మనిషి చూసి ఎవరో చెప్పినారని చెప్తున్నాడు. ఇవన్నీ సంశయంగా జనాలు పిచ్చోళ్ళైతే కాదు మ్యాక్స్. ఈసారి వైసీపీకి ఎన్ని సీట్స్ రావచ్చు అన్న? అంత ఈజీ అయితే వైసీపీ కాదు. యాజ్ పర్ మై అండర్స్టాండింగ్ మనకున్న సర్కిల్లో మనకున్న డెఫినెట్గా నేనైతే లీడ్ చేసేది మాత్రం సిబిఐనే. 50 to 55 దట్స్ ఇట్. కూటమి ఈసారి విజయం సాధిస్తుందని మీరు మనస్ఫూర్తి డెఫినెట్గా కోరుకుంటాను. ఎందుకంటే డెవలప్మెంట్ కావాలన్నా. ఎవడైతే మనకి జగన్మోహన్ రెడ్డి ఏం చేయడు, ఇంకోటి ఏం చేయడు. డెవలప్మెంట్ ఒక ప్లానింగ్, ఒక అనాలిసిస్ చేసి ఫర్దర్ ఫ్యూచర్గా ఒక యూత్కి ఏంటి మన రాష్ట్రంలో అదే రిక్వైర్మెంట్ ఉంటే అదే మన జాబ్స్ ఉంటే ఎవడోసారి తెలంగాణకు వచ్చి బెంగళూరు చెన్నై అని ఫ్యామిలీ దూరంగా 5-6 సంవత్సరాల నుంచి జాబులు చేసుకుంటే ఇక్కడనే పడిపోయాం. కానీ అట్లీస్ట్ మన ఏపీలో ఏముందని కూడా చెప్పుకోలేకున్నాం. అరే ఫస్ట్ థింగ్ ఏంటంటే ఆ రాజధాని ఏదో కూడా చెప్పుకోలేకున్నాం. ఏది మీ రాజధాని అంటే ఏం చెప్పలే. మీరైతే మార్పు రావాలని ఏపీలో ఒక ఏపీ వాసిగా కోరుకుంటున్నారు. డెఫినెట్గా మార్పు రావాలి, మార్పు జరగాలి. ఎందుకంటే ప్రజలు చూసారు మీరు, ఎగ్జాంపుల్ కేసీఆర్ కూడా ఒక రేంజ్లో ఒక రాజ్యం క్రియేట్ చేశాడు. నోబడీ ఎక్స్పెక్టెడ్. కామెంట్ కూడా చేశారు కేసీఆర్ గారు రీసెంట్గా జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అధికారంలోకి వస్తే ఎలా చూడాలి? బట్ ఏంటంటే ఆయన ఏం చెప్పాడు, జగన్మోహన్ రెడ్డి వస్తాడని చెప్పాడు. సో డెఫినెట్గా మాకు వచ్చిన సమాచారాల ప్రకారం జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడని చెప్పాడు. కానీ యాక్చువల్గా పెద్ద వాళ్ళు మాటలు చెప్పినట్టు వాళ్ళే గెలుస్తారని చెప్పారు తెలంగాణలో. అదేమైంది, పక్కన పెట్టారు. జనాలు పిచ్చోళ్ళేం కాదు, అందరూ చదువుకుంటోళ్ళే, అందరికీ తెలుసు వాళ్ళ ఇంటికి ఏం జరుగుతుంది, వాళ్ళకి అభివృద్ధి ఏం జరుగుతుంది, వాళ్ళ పిల్లలు ఏంటి, ఎన్ని రోజులు ఇస్తావు. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ తీసుకొని అమ్మఒడి ఇస్తున్నాడు, అమ్మఒడి 10,000 రూపాయలు ఇస్తున్నాడు. నువ్వు డివైడెడ్ బై 360 కొట్టు, 250 రూపీస్ కూడా పడట్లే. 250 రూపాయలు దాని పిల్ల ఆటో వాళ్ళకి అంటాడు, తర్వాత ఈ బార్బర్ షాప్లకు అంటాడు, లారీలకి దానికి అన్న. ఒక ఎగ్జాంపుల్ తీసుకో, చిన్న పవర్ బిల్లు ఇదే 2014 బ్యాక్ 200, 250, 360 వస్తున్నాయి. ఇప్పుడు 700 దాటిపోయింది. ఎవడు అడిగేతో లేడు. ఏమంటే ఎక్సైజ్ ఛార్జెస్ ఉన్నాయి, ఇవన్నీ అదర్ ఛార్జెస్ అని చెప్పేసి ఎవడు ఎక్స్ప్లెయిన్ చేయడు. ప్రాపర్గా ఇప్పుడు మా ఇంట్లోనే ఉన్నారు. మా వదిన మహిళా పోలీసు నేను కూడా ఒప్పుకుంటా, నేనే చెప్తాను. ఎందుకంటే ఆఫీస్కి వస్తున్నాం అంతే, డన్, నథింగ్. ఆడ ఏం జరగట్లే. ఏదో ఊకే జస్ట్ క్రియేట్ చేసి లక్షల జాబులు అది అని చెప్పేసి ఆడ పని జరగట్లే, ఏం జరగట్లే. ఒకటి ఏంటంటే ఆయన పెట్టిన వాలంటీర్ వ్యవస్థలో ఒకటి మెయిన్ థింగ్ ఏంటంటే ఆ ముసలిళ్ళకి ఉంటారు, ఆ ముసలిళ్ళకి పెంచేయడానికి ఫైన్. వాళ్ళకి ఎందుకంటే తిరగలేరు కాబట్టి వాళ్ళ వరకు ఓకే. బట్ ఏంటంటే ఈ వాలంటీర్ ఇంకా మొత్తం ఎవ్రీథింగ్ వాళ్ళే. ఇప్పుడు నార్మల్గా మా బాబాయ్ సర్పంచ్ 70 లక్షలు ఖర్చు పెట్టినాం. 70 లక్షలు ఖర్చు పెడితే కార్యకర్తలు ఇంటికాడికి రావట్లే, వాలంటీర్ కాడికి వెళ్ళిపోతున్నారు.
వాట్ ఈస్ ద యూజ్ ఫర్ దట్ మా నార్మల్గా అనుకుంటే. సో కంప్లీట్ ఇదంతా ఒక స్ట్రాటజీ కింద ఫాలో అయిపోయి ఏదో చేద్దాం అనుకుంటున్నారు, కానీ ఏం జరగదు. డెఫినెట్గా సిబిఎన్ వస్తుంది. ఇది ఓకే బ్రో, థ్యాంక్ యూ. సార్ మీ పేరు? అప్పన్న. ఎక్కడ సార్ మంది? ఆంధ్ర తెలంగాణ? ఆంధ్రే. ఎక్కడ ఆంధ్ర? శ్రీకాకుళం. సార్ ఆల్రెడీ మనకి ఏపీలో ఎలక్షన్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి. ఇప్పుడు మే 13న ఎలక్షన్. ఒక పక్కనేమో బీజేపీ కూటమిగా వస్తుంది, జగన్మోహన్ రెడ్డి సింగిల్గా వస్తున్నాడు. మనకి 5 సంవత్సరాల పరిపాలన చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాల అభివృద్ధి గురించి మీరు ఏం చెప్తారు? అది ఇంకేటి తెలియదు కదా మాకు. మేము ఇక్కడేమో వాళ్ళకి అక్కడ మేము ఉన్నాము, అక్కడ వాళ్ళు ఉన్నారు. మాకు ఇంకా ఎవరు మాకు చెప్పడం లేదు. అదే మేము ఇక్కడ పథకాలు వచ్చినాయి, అక్కడ సంక్షేమ పథకాలు మీరు తెలంగాణలో ఉన్నా మాకేంటి అవురికి లేవు, రేపు మాకేంటి రావడం లేదు. రాలేదు అంత కూర్చొని చెప్తాం, కానీ రాంది మేము ఎలా చెప్తాం. మాకేంటి మా అవురికి లేవు. మాకు వయసు కూడా అది రాయలే. మాకు ఎక్కువ వయసు కావాలట, ఇంకా తక్కువ వయసులో ఉన్నాయట. ఇక 2 సార్లు 3 సార్లు కాస్తే మాకు పథకాలు వస్తాయి. అంతవరకు లేదు చూడటం మీదకి. మేము ఎందుకంటే ముందాం కదా, ఇప్పుడు పెద్దగా వాళ్ళు చూస్తూ ఉంటారు కదా న్యూస్లో. న్యూస్లు పెద్దగా చూడటం పెట్టలేదు, పెద్ద చూడటం పెట్టలేదు. మళ్ళీ ఎవరు వస్తారు? మళ్ళీ మనం చెప్తాను కదా. చంద్రబాబు నాయుడు పరిపాలన బాగుంటుందా, జగన్మోహన్ రెడ్డి పరిపాలన బాగుంటుంది? జగనే వస్తాడు. ఎందుకంటారు మామూలుగా మీ అభిప్రాయంలో? మరి అందరూ పేదవాళ్ళకి ఎక్కువ చూస్తాడట, అంతే తేడా. పేదవాళ్ళకి ఎక్కువ చూస్తారట. మరి అభివృద్ధి లేదు కదా ఏపీలో. మా పెద్దోళ్ళకి మంచోళ్ళకైతే ఉంది, పెద్దలకైతే అభివృద్ధి లేదు. పేదవాళ్ళకి అది. పవన్ కళ్యాణ్ గారు ఐడియా ఉన్నారు కదా, పవన్ కళ్యాణ్ గారు తెలుసా? పిఠాపురంలో పోటీ చేస్తున్నారు కదా. అవునులే. అభివృద్ధికి ఏమి లేవు. చాలా చేశారు కదా పాపం రైతులకి. అతను వస్తుందని నమ్మకమే లేదు. వాళ్ళు పోటీ కాబట్టి కరెక్ట్ అని ఒప్పుకోండి. మాకు ఈ రెండే, మాకు చంద్రబాబు నాయుడు జగనే టకాపోరు. నువ్వా నీ రకంగా ఉంది ఇప్పుడు అని చెప్తాను. సార్ మీ పేరు? వసంతరావు. సార్ ఎక్కడ మీద? ఆంధ్ర తెలంగాణ? ఆంధ్ర. సార్ మన ఆల్రెడీ ఒక ఏపీలో అయితే ఎలక్షన్ స్టార్ట్ అయిపోయినాయి. ఒక పక్కన ఎన్డీఏ కూటమిగా బీజేపీ, టీడీపీ, జనసేన కలిపి వస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి సింగిల్గా వస్తున్నాడు. చూస్తే మనకి 5 సంవత్సరాల పరిపాలనలో మీకు ఏమనిపించింది? ఏమైనా సంక్షేమ పథకం అభివృద్ధి గురించి మీరు ఏం చెప్తారు? పింఛన్లు బాగానే ఇస్తారని అంటారు ఊర్లో. వాళ్ళు ముసలోళ్ళు గిసలోళ్ళు మంచి ఆనందంగా ఉన్నారు. ఊరికి రైస్ వస్తుంది బాగానే, అన్నీ బాగానే చూస్తుండ ఆయన. మరి ఇక్కడ నుంచి మరి ఎలా మారుతుందో మనకు తెలియదు. వీళ్ళు వచ్చిన పర్లేదు, ఆలోచన పర్లేదు. మనకి జనాలు చూసిన వాళ్ళే కావాలి ఎక్కువ. అది మాట. ఎవరైతే మనకు మంచి చూసిన వాళ్ళే కావాలి. వీళ్ళు పర్లేదు, వాళ్ళు పర్లేదు, కానీ ఎవరు బాగా చూస్తారో మనకు కావాలి. అది కావాలి మెయిన్. 5 సంవత్సరాల్లో జగన్ మంచి చేశారు అంటారా మీరు? అందరు మరి ఊర్లో అంటారు బాగానే చేసినాడు. ఊర్లో రైసు మరి ఆరోగ్యశ్రీ అన్నీ బాగున్నాయి, పర్వాలేదు. ఎన్ని సీట్లు వస్తాయి సార్ వైసీపీకి? 170కి, వైనాట్ 175కి గెలుస్తాడంటే అని అంటారు. ఆయనే వస్తాడని అంటారు ప్రజలు అన్నమాట. మనకు తెలియదు మరి ఈసారి అది చూడాలి. లోకేష్ గారు ఐడియా ఉందిగా? మా ఏరియా రావట్లేదు ఆయన. పోటీ చేస్తాను మంగళగిరి నుంచి. ఆయన ఇటు పక్క ఏమో కానీ మా దగ్గర రావట్లేదు. విన్ అయ్యే అవకాశాలు ఉన్నాయంటారు మంగళగిరిలో? మంగళగిరి వేస్తాం మనకు తెలియదు బాబు. మన శ్రీకాకుళం వరకు మాకు తెలుసు. మాకు ఏరియా అచ్చునాయుడు వస్తారు, పర్లేదు. అచ్చునాయుడు ఆయన బాగా చూస్తాడు. టీడీపీకి ఆయన బాగా చూస్తాడు మంచిగా. అందరూ కూడా బాగా చూస్తుంటారు. పాత సీనియర్ నాయకులు కాదు. అలాగే మన జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి జరిగింది, మీకు ఐడియా ఉంది? చూసారా టీవీలో గట్రా, ఫోన్లో? గులకరాయితో ఎవరో కొట్టారన్నారు. అది కావాలని చేశారని అంటున్నారు, కోడికత్తి డ్రామాలాగా. అది ఏమంటారు మీరు? అది ఆ పాపం భగవంతుడు తెలిసిన మనకు తెలియదు. అది ఎలా చేసినారో ఏం మనకు తెలియదు. చూసి చెప్పాలి, ఒట్టిగా ఆయనకి అబద్ధం చెప్పకూడదు. సినీ నటి రోజా ఐడియా ఉందిగా? రోజా, హీరోయిన్ రోజా గారు. ఆమె నగ్గుతుందా ఎమ్మెల్యేగా మళ్ళీ నగరం నుంచి? ఆమె తెలియదు మాకు. మా ఏరియా మాకు తెలుసు, అటు తెలియదు మాకు. మీరైతే మళ్ళీ జగనే అధికారంలో రావాలని కోరుకుంటున్నారు? అంటారు మా అందరికీ ఇష్టం ఉంది ఆయన మీద. మరి అట్లా ఉంది, మంచి చూస్తారు జనాలు, బాగానే చూస్తాను. ఓకే, థ్యాంక్ యూ. సార్ మీ పేరు? మల్లేష్. మల్లేష్ గారు. సార్ మీరు ఎక్కడ? ఆంధ్ర తెలంగాణ? ఆంధ్ర. ఏపీలో మనకి ఎలక్షన్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి. ఒక పక్కనేమో ఎన్డీఏ కూటమిగా వస్తున్నారు, జగన్మోహన్ రెడ్డి సింగిల్గా వస్తున్నాడు. ఈ 5 సంవత్సరాల పరిపాలనలో, వైసీపీ పరిపాలనలో మీరు సంక్షేమ పథకం అభివృద్ధి గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? 5 సంవత్సరాల పరిపాలన అయితే జగన్మోహన్ రెడ్డి చేసాడు. పేదలకే కానీ పెద్దోళ్ళకి కూడా చేయలేదు. అసెంబ్లీ 3 అన్నాడు, ఒకదానికి కూడా గొయ్యి తీసి ముహూర్తం చేయలేదు. ఈ దెబ్బ జగన్మోహన్ రెడ్డి కానీ వస్తే మన దేశం అమ్మేస్తాడు, ఆంధ్రప్రదేశ్ అమ్మేస్తాడు. కూటమి ఉన్నది కాబట్టి, ఇండియా కూటమి ఉన్నది కాబట్టి టీడీపీ రావచ్చని నాకు డౌట్ ఉంది. అలాగే చంద్రబాబు గారి హయాంలో కట్టిన బిల్డింగ్స్ అన్ని రాగానే కూల్చేసాడు. దాన్ని ఎలా చూడాలంటారు? అన్నీ జగన్మోహన్ రెడ్డి కలర్లు వేసుకోవడము, మార్చుకోవడము, వాడి పేరు పెట్టుకోవడము అవి చేసాడు. కానీ
చంద్రబాబు నాయుడు చేసిన ఉపకారం మంచిది. ఫస్ట్ స్థానం గెలిచి మనకు ఆంధ్రకి సీఎం అయినాడు. ఆ తర్వాత ఈ మోడీ గారు చేసి కొంచెం సీట్లు మార్పు చేశాడు. ఇదప్పుడు టీడీపీ రావాలని నాకు ఉన్నది కోరిక ఉంది. పవన్ కళ్యాణ్ గారు పిఠాపూర్ నుంచి పోటీ చేస్తున్నారు. ఈసారి ఆయన గెలిచే అవకాశాలు ఉన్నాయా? ఏమో 1-2-3 సీట్లు గెలవచ్చునని నాకు డౌట్ ఉంది. ఆయన గెలుస్తారా? గెలుస్తాడని డౌట్ ఉంది. రైతులు రైతులు కూడా మంచి చేస్తున్నాడు. అన్ని అప్పులు చేస్తానంటాడు. అసెంబ్లీ చేస్తానంటాడు. పిల్లల భవిష్యత్తుకు మంచిగా చేస్తానంటాడు. 15 సంవత్సరాలకు 15,000 రూపాయలు వేస్తారు సంవత్సరానికి. ఎంతమంది ఉంటే అంతమందికి వేస్తున్నాడు. గ్యాస్ బండ ఫ్రీ ఇస్తున్నాడు. బస్సులు ఫ్రీ అన్నాడు. అన్నీ బాగానే ఉన్నాయి. రైతు భరోసా 20,000 వేస్తానంటాడు బాబు. ఆయన రావాలని మా అందరికీ కోరిక మనసారి ఉన్నది. చంద్రబాబు నాయుడు గారు తనయ్య లోకేష్ గారు మంగళగిరి నుంచి పోటీ చేస్తున్నారు. ఈసారి నాకు గెలిచే అవకాశాలు ఉన్నాయి. అవకాశం ఉన్నది. మంగళగిరి తప్ప గెలుస్తాడు లోకేష్ గారు. అన్నీ అభివృద్ధి బాగుంది. ఇది గెలవచ్చు. వైసీపీ మా వద్ద 60 ఈ లోపల రావచ్చు, కానీ 5కి రావు. కూటమి అయితే విజయం సాధించే అవకాశాలు ఉన్నాయంటారు మీరు? కూటమి అయితే విజయం సాధించడానికి అవకాశం ఉన్నది. అలాగే కొంతమంది మినిస్టర్లు ఉన్నారు కదా వైసీపీలో, కొడాలి నాని, అనిల్ కుమార్ యాదవ్, పెర్ని నాని, అంబటి రాంబాబు, ఇలా రోజా గారు, వీళ్ళంతా బూతులతోనే సమయాన్ని గడిపేశారు కదా, అభివృద్ధి లేకుండా చేశారు. వీళ్ళ విజయ అవకాశాలు ఎలా ఉండొచ్చు? అన్ని బూతులతోనే గడిపారు కానీ అభివృద్ధి లేదు, చేయలేదు. వాళ్ళు మాటలు దౌర్జన్యాలు అవి ఇవే చేశారు. పచ్చి మందు అమ్మేసి పెదలు చంపేశాడు. ఆడే మందు అమ్మడం, ఆడే రైస్ అమ్మడం, ఆడే పింఛన్ చేయడం, అన్నీ అది పథకాలు బాగోలేదు ఆయనవి. ఈ తప్ప బాబు రావాలని మా అందరికీ మనసారి కోరిక ఉన్నదండి. అప్పులు పెట్టేశాడండి. అప్పులు పెట్టేస్తే మళ్ళీ సీఎం ఆడు వస్తే ఆడు మళ్ళీ ఎర్రైపోతారు. మళ్ళీ ఏదో వాడు వస్తే ఏదో కవర్ చేయగలడు, అసెంబ్లీని కట్టగలడు, మన పిల్లల భవిష్యత్తుని బాగుపడగలదు అని మా అందరికీ ఉన్నది. అది అలాగే మన జగన్మోహన్ రెడ్డి మీద దాడి అయితే జరిగింది కదా, రాయితో కొట్టారని చెప్పేసి వాళ్ళంటే ప్రతిపక్ష పార్టీలో చేశారని అధికార పార్టీ వాళ్ళు అంటున్నారు. ఇది కోడికత్తి డ్రామాలాగా ఎలక్షన్ ముందు ఒక సానుభూతి కోసం, ఓట్ల కోసం అంటారా? ఓట్ల కోసమే సానుభూతికి తొలి ఎలక్షన్లో కత్తితో పొడుచుకోడు కదా. ఇప్పుడు కొన్ని రాయితున్నాడు, గిల్లాడు, మొత్తం దూరం నుంచి కొడితే కొనసి దిగిపోదా. ఆ సానుభూతిగా పెంచుకోండి. అది మళ్ళీ కట్టు మాయమైంది. అదంతా సానుభూతిగా పెంచుకున్నాడు ఆయన. జగన్మోహన్ రెడ్డి మరి ఇంకేం అభివృద్ధి లేదు. ఇప్పుడు పెస్తున్నాడు, వాళ్ళు అది పెంచేస్తాను, ఇది పెంచేస్తాను అంటే ఎలక్షన్ దగ్గర పెస్తున్నాడు. వస్తావో పోతావు అడుగురికి. ఏపీలో అయితే మార్పు రావాలని మీరు మనస్ఫూర్తి కోరుకున్నారు ఏపీ వాసిగా? ఏపీలో మనస్ఫూర్తిగా కూటమి ఉన్నది కాబట్టి రావచ్చునని నాకు ఉన్నది డౌట్. ఆయన వస్తే బాగు, చంద్రబాబు వస్తే బాగు మనకి.